హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఒక మంచి బ్లౌజ్ కటింగ్తో మేము ముందుకు వచ్చాను. చూడండి, మంచి బ్లౌజ్ కటింగ్ అంటే నడుము లూజ్ వచ్చేసి 32, చెస్ట్ లూజ్ వచ్చేసి 36 అనమాట. మనం ఈజీగా ఎలా సింపుల్గా మెజర్మెంట్స్తో మాస్టర్ కటింగ్ స్టైల్లో ఉంటుందన్నమాట. చూడండి, కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకున్నాను. ఓపెన్ సట్ వైపు నుండి జెయింటింగ్ నా వైపు నుండి కింద వచ్చేసి ఒక ½ ఇంచ్ అయితే కుట్ల కోసం వేసేసుకోవాలి. ఇలా ఖచ్చితంగా ఏ సైజ్ అయినా అవనివ్వండి, ½ ఇంచ్ కింద కుట్ల కోసం వేసేసుకొని నడుము లూజ్ చూడండి, బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, మిడిల్కి ఈ విధంగా మర్చేసుకొని ఎక్కడికుందో అక్కడికి మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. 1 ఇంచ్ ఎందుకు? బ్యాక్ డాట్ కోసం. ఇప్పుడు మెయిన్ డాట్ నుంచి అంటే బ్యాక్ సైడ్ డాట్ వేస్తాం కదా, అక్కడ నుంచి షోల్డర్ వరకు ఇది హైట్. మనం ½ ఇంచ్ కుట్లకు వదిలేసాం కదా, అక్కడ నుంచి చూసుకోవాలన్నమాట. పైకి ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా, పైన కూడా కుట్టు వేస్తాం కదా, దిగుతుంది. నేను చెప్పినట్టుగా కట్ చేయండి. మీకు బ్లౌజ్ కుదరకపోతే నాకు కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ సైడ్ వైపున ఒక లైన్ వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకు పొడవు వచ్చింది, వెడల్పు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్. చెస్ట్ లూజ్ వచ్చేసి ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింది కుట్టు వరకు తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు టైట్గా కొంచెం లాగినట్టుగా చూస్తే వచ్చింది మనకు చెస్ట్ లూజు. 9 ఇంచులు వచ్చింది. చూడండి, పెట్టేసుకున్నానంటే మనకు ఎంత నడుం లూజ్ వచ్చేసి 32 ఇంచులు, చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు అనమాట. చూడండి, ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని చెస్ట్ దగ్గర ఒక లైన్ వేసేస్తున్నాను. నడుముకి చెస్ట్కి తేడా అనేది 4 ఇంచెస్ ఉంది ఇక్కడ. చూడండి, ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనకు 32 నడుము లూజ్ ఉంది కదా, ఇది వచ్చేసి 2.5 ఇంచుల నెక్ విడ్త్ సరిపోతుందండి. కొంతమంది ఫుల్ షోల్డర్ పెట్టేసి షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసి మిగిలిందంతా నెక్కు పెడుతూ ఉంటారు. అలా అస్సలు పెట్టకండి, ఇలా సైజుని పట్టే పెట్టండి. 32 అంటే 2.5 సరిపోతుందండి. షోల్డర్ వచ్చేసి సైజుని బట్టి. చూడండి, ఇక్కడ కొంతమంది సన్నగా వేసుకుంటారు, కొంతమంది లావుగా వేసుకుంటారు కదా, దాన్ని బట్టి సైజుని బట్టి వేసుకుంటే మనకు ఫుల్ షోల్డర్ 5.5 ఇంచులు వచ్చింది. చూడండి, ఇక్కడ 5.5లో 2.5 ఇంచుల నెక్కి వెళ్తే మిగతా మొత్తం షోల్డర్కి వచ్చేసింది అనమాట. కుట్టిన తర్వాత మనకి సైజ్ బ్లౌజ్ ప్రకారం వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి చంకదింపు సైజ్ ప్రకారం పెట్టేసుకొని మళ్ళీ ఆమ్ రౌండ్ చెస్ట్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. తగ్గితే మార్చుకోవాలి. చూడండి, ఇక్కడ ఇప్పుడైతే నేను సైజ్ ప్రకారం మార్కింగ్ వేశాను. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర 1.5 ఇంచులు సరిపోతుందండి. నెక్ కిందకు ఉన్నప్పుడు 1.5 ఇంచులు సరిపోతుంది. నెక్ పైకి వస్తున్న కొద్దీ 1.5 ఇంచు పెట్టుకోవాలన్నమాట. ఈ సెంటర్లో 1.5 ఇంచ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్, బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని బ్యాక్ నెక్ అయితే మార్కింగ్ వేసేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇలా సైజ్ ఈ విధంగా పెట్టేసుకొని వచ్చిన దానికంటే ఒక ½ ఇంచ్ పైకి కుడతాం కదా, మళ్ళీ నెక్ దిగుతుంది. పైన వచ్చేసి 2.5 పెట్టాం కదా, కింద వచ్చేసి 2.5 ఇంచులు పెడితే సరిపోతుంది ఈ సైజుకు. ఇంకా బ్రాడ్గా కావాలి నెక్ అనుకుంటే 3 ఇంచుల వరకు కూడా మార్కింగ్ వేసుకోవచ్చు కింది పక్క. చూడండి, ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసి రౌండ్ తిప్పేస్తే మంచి రౌండ్ నెక్ రౌండ్ అనేది సైజుకి తగ్గట్టుగా వచ్చేస్తుంది అనమాట. మరి ఎక్కువగా ఉండదు, మరి తక్కువగా ఉండదు, బాడీకి తగ్గట్టుగా ఉంటుంది. మనకు నెక్ అనేది కిందకు ఉంది కదా, మరి షోల్డర్కి ఎదురుగా డాట్ వేస్తాం కదా, బ్యాక్ డాట్, అది ఎంత పొడవు వేయాలి? ఈ సైజుకి 3 ఇంచుల పొడవు అయితే సరిపోతుందండి. ఎందుకంటే నెక్ కిందగా ఉంది కదా, నెక్ పైకి ఉంటే ఇంకొక 1 ఇంచ్ పైకి పెంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ చెక్ చేసుకుందాం. షోల్డర్ దగ్గర నుంచి చంక కింద కుట్టు వరకు బ్యాక్ సైడ్ మాత్రమే చెక్ చేసుకోవాలి. ఈ విధంగా 8 ఇంచులు ఉంది. అదే 8 ఇంచులకి ఇక్కడ మనం మ్యాచ్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. పైన ½ ఇంచు కుట్టుకు వదిలేసుకొని టేపును లాగకూడదు, తిప్పుకోవాలంతే. రౌండ్ తిప్పుకుంటూ చెక్ చేసుకోవాలి. చూడండి, నాకు ఎక్కువగా వస్తుందన్నమాట. నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను. నాకు ½ ఇంచ్ అలా ఎక్కువగా వస్తుంది. ఇట్లా ఎక్కువగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? చంకదింపు అనేది కిందికి ఉందన్నమాట, కొంచెం పైకి మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఒక ½ ఇంచ్ పైకి మార్కింగ్ వేసేసి చూపిస్తాను మీకు. మళ్ళీ ½ ఇంచ్ పైకి మార్కింగ్ వేసేసి మళ్ళీ 1.5 ఇంచుకు మళ్ళీ మార్కింగ్ పెట్టేసి ఈ విధంగా రౌండ్ తిప్పేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే వచ్చిందే మనకి సరిపోతుంది అనమాట. అంటే 8 ఇంచులు వచ్చింది అనుకోండి, కరెక్ట్గా చెస్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. చెస్ట్కి ఆమ్ రౌండ్కి మ్యాచ్ అవుతుంది కదా. చూడండి, 8 ఇంచులు ఎగ్జాక్ట్గా వచ్చేసింది కదా. మీకు జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఒక గీత 2 గీతలు ఎక్స్ట్రాగా ఉంటే ఏం తేడా ఉండదు. ½ ఇంచ్ 1 ఇంచ్ తేడాలు వచ్చేస్తేనే ముడతలు వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు నడుం దగ్గర చూడండి, ఇక్కడ స్కేల్తో మార్కింగ్ పెట్టేస్తాను కదా, క్రాస్గా ఒక ½ ఇంచు అలా క్రాస్గా తీయడం వల్ల బ్యాక్ డాట్ నుంచి మంచి ఫిట్టింగ్ ఉంటుందన్నమాట. మంచి మాస్టర్ కటింగ్ టిప్స్ అయితే చెప్తానండి నేను. చూడండి, ఈ విధంగా
మార్కింగ్ ఉన్న విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. నడుము దగ్గర ఇప్పుడు క్రాస్గా ఇప్పుడు నేను మార్కింగ్ వేసాను కదా, ఆ క్లాత్ తీసేసి ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. మనం టక్స్ పెట్టేసాం కదా అని చెప్పేసి కుట్టేటప్పుడు సైజ్ బ్లౌజ్ లేకుండా కుట్టలేమండి. సైజు ఉంటే ఖచ్చితంగా సైజ్ ప్రకారం కుట్టాలి. ఇప్పుడు నెక్ డీప్ ఉంది కదా, షోల్డర్ జారకూడదు అనుకుంటే ఒక పావించి కిందికి స్లోప్ ఇస్తూ కుట్టేటప్పుడు కుట్టు వేయాలన్నమాట. ఒక కుట్టు స్ట్రైట్గా వేసి మళ్ళీ వేసే కుట్టు కొంచెం స్లోప్ ఇవ్వాలి నెక్ సైడ్. చూడండి ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఫస్ట్ హ్యాండ్స్ తీసేద్దాం. 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని ఒక చివరన బ్యాక్ పార్ట్ తీసాం కదా, ఇంకొక చివరన వచ్చేసి హ్యాండ్స్ తీయాలన్నమాట. చూడండి 1.5 ఇంచులు వచ్చేసి మనం ఎమ్మింగ్కి పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఈ స్కేల్ ఎంత ఉందో అంత పెట్టేస్తే నాకు ఎమ్మింగ్కి క్లాత్ అనేది సరిపోతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్, సైజ్ బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా ఉన్నాయో అలా నీట్గా పెట్టేసుకొని హైట్ ఎక్కడికుందో అక్కడికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, చంకదింపు ఎక్కడికుందో అక్కడికి, టైట్ కుట్ ఎక్కడికుందో అక్కడికి చంక దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని హైట్ దగ్గర ఒక స్ట్రైట్గా ఇప్పుడు లైన్ వేస్తున్నాను కదా, అలా వేసేసి దాని పక్కన ఇంకొక లైన్ వేసాను. అది ఎందుకంటే కుట్ల కోసం అనమాట. ఇప్పుడు ఈ హైట్ ఎంత ఉంది, బ్లౌజ్ హైట్ అనేది చెక్ చేసుకోవాలి. నాకు 6 ఇంచులు ఉంది అంటే మన కామ్ రౌండ్ 8 ఇంచులు ఉంది కాబట్టి 3 ఇంచుల చంక డౌన్ అనేది పడుతుంది అనమాట. షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ నుంచి డౌన్ ఇచ్చేసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ అయితే తిప్పేసుకోవాలి. మాకు కర్వ్ తిప్పడం రావదంటే కర్వ్ స్కేల్ ఉంటాయి కదా, వాడైనా సరే కర్వ్ హ్యాండ్ కర్వ్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. చూడండి మనకు చూస్తేనే అర్థమవుతుంది మనం పర్ఫెక్ట్గా కటింగ్ చేస్తున్నామా లేదా అనేది. ఎక్స్ట్రా అయితే కొద్దిగా జాయింట్ అయితే పడుతుందండి క్లాత్కి. చూడండి ఇలా అది కుట్లలోకి వెళ్తుంది, కానీ కుట్లలోకి వెళ్తుంది కదా అని వేసుకోకుండా ఉండకూడదు, వేయాలన్నమాట. ఇక్కడ లోతు చూడండి, షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో 3/4 ఇంచ్ లోతు ఉండేటట్టు తీసేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కుట్టడానికి టక్స్ పెట్టేసుకోవాలన్నమాట. హ్యాండ్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్. ప్రతిదీ చిన్న పాయింట్ కూడా వదలకుండా పాయింట్ టు పాయింట్ చెప్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ విధంగా క్రాస్గా వేసేసుకోవాలి. క్రాస్ అనేది మన క్లాత్ని బట్టి మనకు అడ్జస్ట్ అయ్యేదాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే ఇదే మెథడ్లో వేస్తాను, నాకు క్రాస్ బెల్ట్లు ఈజీగా వచ్చేస్తాయి. ఈ ఓపెన్స్ ఉన్న సైడ్ ఆమ్ రౌండ్ వచ్చేటట్టు, చంక భాగం వచ్చేటట్టు వేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూరా ఫస్ట్ అయితే మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా మనకు బ్యాక్ పార్ట్తో పర్లేదు పక్కకు తీసేయాలి. ఇంకా ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకోండి. దీని లోపల ఒక 1/2 ఇంచ్ లోపలికి కర్వ్ అనేది తీయాలి కంపల్సరీ. ఇది మాత్రం ఏ సైజ్ అయినా మనమండి 1/2 ఇంచ్ లోతనేటట్టు ఉండేటట్టు చూసుకొని తీసేయాలన్నమాట. మనకు ఫ్రంట్ పార్ట్లో ముడతలు లేకుండా బ్లౌజ్ నీట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ మెయిన్ డాట్ నుంచి షోల్డర్ వరకు ఉందే ఫ్రంట్ హైట్ అనమాట. మీరు ఖర్చులతో చెక్ చేసుకుంటారా, ఖర్చులు లేకుండా చెక్ చేసుకుంటారా అంటే మనం ఖర్చులు లేకుండానే చెక్ చేసుకుంటాం కదా, దానికి ఖర్చు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి 12 ఇంచులు వచ్చింది, నేను 1 ఇంచ్ పెంచుకుంటున్నాను ఎందుకంటే పైన కింద ఖర్చు వెళ్తుంది కాబట్టి 13 ఇంచులు పెట్టుకొని స్ట్రైట్గా మార్కింగ్ వేశాను. సైడ్ కుట్ల వైపున ఒక్కసారి మనం క్రాస్ బెల్ట్ అతుక్కుంటాం కదా, అక్కడ నుంచి చంక వరకు ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. చూడండి కొంచెం కిందికి దింపాల్సి వచ్చింది, దింపేశాను. ఇలా ప్రతిదీ చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా కట్ చేస్తే స్టిచ్చింగ్ ఈజీగా అయిపోతుందండి. 80% కటింగ్లో ఉంటే 20% స్టిచ్చింగ్లో ఉంటుందని చెప్తాను నేనైతే. చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది కాజా సైడ్ ఎప్పుడైనా చూసుకోకూడదు, ఉక్స్ సైడే చూసుకోవాలి. చూడండి ఇక్కడ ఎక్కడికైతే క్రాస్ తిరిగిందో అక్కడ వరకు చూస్తున్నారు కదా, నాకు 6 ఇంచులకు కొంచెం తక్కువగా ఉందన్నమాట. నేను ఇక్కడ 6 ఇంచులు పెట్టేసుకుంటున్నాను, పైన ఖర్చుతో కలిపి పెట్టేసుకుంటే కరెక్ట్గా రౌండ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి క్రాస్ షేప్ ఇస్తాం కదా, అది చూసుకుందాం. ఫస్ట్ నెక్ చూస్తున్నాను చూడండి సరిపోతుందా లేదని. పైన 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని చూస్తున్నారు కదా మీరు ఎంత నీట్గా పర్ఫెక్ట్గా సరిపోయిందనేది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఉక్స్ నుంచి 4 ఉక్స్ వరకు మార్కింగ్ వేసుకొని ఈ విధంగా క్రాస్ షేప్ ఇచ్చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకా డాట్స్ వచ్చేసి ఇది 32 సైజ్ కదా, అందుకని మనం 2.5 ఇంచులకి డాట్ పాయింట్ ఫస్ట్ మార్కింగ్. డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచులు, డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులు అనమాట. చూడండి ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఉక్స్ పట్టికి మిడిల్లో ఆమ్ రౌండ్ సైడ్ అనేది మెయిన్ డాట్ వేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం డాట్ వెడల్పుగా వేస్తున్నాం కదా, మరి ఉక్స్ పట్టికి కాజా పట్టికి గ్యాప్ ఎక్కువగా వస్తుంది మాకు అనుకునే వాళ్ళు సైడ్ వైపున ఒక 1 ఇంచ్ క్లాత్ అనేది పెంచుకోండి. ఎక్కడ అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇప్పుడు నేను మార్కింగ్ వేస్తున్నాను కదా, అక్కడ ఆ విధంగా పెంచుకోవడం వల్ల మనం మెయిన్ డాట్ వేసిన క్లాత్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. ఉక్స్ పట్టికి కాజా పట్టికి గ్యాప్ ఎక్కువగా రాకుండా ఉంటుంది. మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చాలా ఈజీగా అయిపోతుందండి. స్టిచ్చింగ్ వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి,
ప్రతిదీ క్లియర్గా చెప్తూ ఉన్నాయన్నమాట. ఈ విధంగా నీట్గా కటింగ్ చేసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయినట్టే. డాట్స్ వేసి దగ్గర టక్స్ ఇచ్చేసుకోవాలి ఎక్కడికక్కడ. చూడండి, మీకు కటింగ్ చూస్తేనే తెలుస్తుంది అనమాట ఇది పర్ఫెక్ట్గా కుదురుతుందా లేదా, మనం పర్ఫెక్ట్గా కట్ చేసామా లేదా అనేది మన కటింగ్లోనే మనకు సగం అర్థమైపోతుంది అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని మన క్రాస్ బెల్ట్ ఎంత అవసరం అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి, ఉక్సు సైడు ఎక్కువగా వస్తుంది, కొన్నిసార్లు 4 ఇంచులు అలా వస్తుంది. అటువంటప్పుడు మనం అంత పెట్టకూడదండి, కొంచెం ఒక 1 ఇంచ్ తగ్గించి పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి 4 ఇంచులు వచ్చింది, ఇక్కడ నేను 3.5 ఇంచులు మాత్రమే పెడతానమాట. బ్యాక్ అంటే ఫ్రంట్ కొంచెం పైకి ఉన్నట్టుగా వస్తుంది కదా, చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి సరిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను క్రాస్ బెల్ట్ వెడల్పు వచ్చేసి 10 ఇంచులు తీసుకుంటున్నాను. 32 ఇంచులు అంటే 10 ఇంచులు, 2 ఇంచులు ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను పొడవు. చూడండి 4.5 ఇంచులు, 4 ఇంచులు అండి, 4 ఇంచులు ఉక్సు సైడ్ వైపున 3 ఇంచులు, మిడిల్లో వచ్చేసి 3 ఇంచులు పెట్టేసుకొని కర్వ్ ఇచ్చేస్తున్నాను. చూడండి, ఇది మీరు ఇక్కడ గమనించండి, ఉక్సు సైడ్ వచ్చేసి అక్కడ సైజుకి 4 ఇంచులు వచ్చింది, కానీ ఇక్కడ నేను 4 ఇంచులే తీసుకున్నాను. కుట్టిన తర్వాత 3.5 ఇంచులు వస్తుంది. అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం పైకి వచ్చినట్టుగా వస్తుంది అనమాట. ఉక్సు దగ్గర ఫిట్టింగ్ బాగుంటుంది. మన క్రాస్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయాయి కదా. మిగిలిన క్లాత్లో ఎక్కడైనా ఇంకొక లేయర్ వస్తుందా క్రాస్ బెల్ట్ అనేది చెక్ చేసి పెట్టుకోవాలన్నమాట. మనం శారీలో పీస్ ఒకటి వేస్తాము, లైనింగ్ పీసులు 2 వేస్తామన్నమాట. ఇలా వేయాలి. ఈ కూర ఉంది కదా, అది వచ్చేసి వీప్ పట్టికి వస్తుంది. నెక్ దగ్గర కట్ చేసిన క్లాత్ ఉక్స్ పట్టి కాజా పట్టికి వస్తుంది. మిగిలిన ముక్కల్లో క్రాస్ ముక్కలు తీసి నెక్కకు వేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి, మొత్తం పూర్తి వీడియో మెయిన్ క్లాత్ కట్ చేసి కూడా చూపిస్తున్నాను. ఇక్కడ మెయిన్ క్లాత్కి వచ్చేసి సేమ్ డిజైన్ వచ్చిందనమాట. మొత్తం మనకు బార్డర్ ఏమీ లేదు, మొత్తం సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చేసింది. మొత్తము ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ ఏం లేవు కాబట్టి మనం ఇక్కడ ఒక హ్యాండ్ అక్కడ ఒక హ్యాండ్ వేసి కట్ చేసుకుంటే ఎక్కడ జాయింట్ లేకుండా బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఇలా నీట్గా కట్ చేసుకొని నేను చెక్ చేసుకుంటాను అనమాట, 1-2 సార్లు సరిపోతుందా లేదా అని. కొన్నిసార్లు ఏంటంటే మెయిన్ క్లాత్ తక్కువగా వస్తూ ఉంటుంది కదా. చూడండి, ఫస్ట్ ఇక్కడ వేసి తీద్దాం అనుకున్నాను. అయితే బార్డర్ ఇచ్చాడు, చిన్నపాటి బార్డర్, ఒక సైడ్ కొంచెం ఎక్కువగా ఉంది, కొంచెం తక్కువగా, ఒక సైడ్ కొంచెం తక్కువగా ఉందన్నమాట. ఆ బార్డర్ కూడా సెల్ఫ్ ఇచ్చేసాడు బ్లౌజ్కి. ఇంకా నేను అక్కడ మీకు కనిపించట్లేదు కానీ ఇక్కడ చూడండి, ఈ చివరన ఒక హ్యాండ్ తీసేసాను, అటు చివరన ఒక హ్యాండ్ తీసేసాను. మిడిల్లో ఉన్న క్లాత్తో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసేసాను. ఎంత పెద్ద సైజ్ అయినా ఎంత క్లాత్ చిన్నగా వచ్చినా ఈ మెథడ్లో కట్ చేస్తే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే డిజైన్ అనేది ఉండకూడదు అనమాట బ్లౌజ్కి. ఫ్లవర్స్ కానీ ఆకులు కానీ ఇలాంటివి ఉంటే మనకు అవి నెక్ పైకి వచ్చేటట్టుగా, మనం డిజైన్ అనేది పైకి వచ్చేటట్టుగా మార్కింగ్ వేసి కట్ చేస్తాం కాబట్టి ఇలా ప్లెయిన్గా వచ్చిన బ్లౌజెస్కి అయితే ఈ విధంగా అడ్జస్ట్ చేయొచ్చు. చూడండి, మనకు ఎంత క్లాత్ అనేది ఇంకా మిగులుతుందో ఇవన్నీ కట్ చేయంగా కూడా మిడిల్లో ఇలా చంక దగ్గర అతుకులు పడవు మెయిన్ క్లాత్కి. చూడండి, క్రాస్ బెల్ట్లకు అతుకులు పడవు, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా కట్ చేసుకొని మనం కుట్టిస్తే కస్టమర్ మీద అవ్వాల్సిందే. చూడండి, ఇక్కడ అయిపోయింది, ఇంకా బ్లౌజ్ కటింగ్ మొత్తం అయిపోయింది. ఈరోజు అయితే ఫుల్ బ్లౌజ్ అంటే ఎప్పుడో లైనింగ్ వరకు చూపిస్తాను, కానీ ఈరోజు మీకు మొత్తం చూపించానమాట. నేను మెయిన్ క్లాత్ ఎలా కట్ చేస్తానని, అసలు సరిపోని క్లాత్ వస్తే కూడా కుడతానని నేను ఆలోచిస్తాను, ఎలా సరిపెట్టాలి అలా అని చెప్పేసి. వాడైపోదు బ్లౌజ్ అయితే, బాగానే కుదురుతుంది. చూడండి, మొత్తం నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కదా, లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. మంచి మంచి వీడియోలు తీయాలి, మంచి విషయాలు చెప్పాలి, ఏది దాచుకోకుండా ఫ్రాంక్గా అన్నీ చెప్పేసేయాలి మీకు అని చెప్పేసి ఉంటుందన్నమాట. నాకు వ్యూస్ కానీ లైక్స్ కానీ రాకపోయేసరికి ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుందండి. అసలు నేను ఇంట్రెస్ట్గా చేస్తాను కానీ ఈ మధ్యలో వ్యూస్ లేక తగ్గుతుంది. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి